గోస్ట్ పైప్ ప్లాంట్ను తెలుగులో సాధారణంగా ఇలా అంటారు. గోస్ట్ పైప్ మొక్క లేదా భూత పైపు మొక్క అయితే ఇది శాస్త్రీయంగా ప్రసిద్ధి చెందిన పేరు. మోనోట్రోపా యూనిఫ్లోరా గోస్ట్ పైప్ ప్లాంట్. భయానక రహస్యాలు. అడవుల్లో ముఖ్యంగా చీకటి నీడల్లో అకస్మాత్తుగా కనిపించే ఈ వింత మొక్కను చూసిన వారు ఒక క్షణం భయపడిపోతారు. ఎందుకంటే ఇది సాధారణ మొక్కలా ఆకుపచ్చ కాదు, పూర్తిగా తెల్లగా పారదర్శకంగా ఉంటుంది. దెయ్యం మొక్క ఎందుకంటారు? ఈ మొక్కకు క్లోరోఫిల్ ఉండదు, సూర్యకాంతి అవసరం లేకుండా జీవిస్తుంది. మృత మొక్కల అవశేషాలపై ఫంగస్ ద్వారా పోషకాలు తీసుకుంటుంది. అందుకే ప్రజలు దీన్ని దెయ్యాల మొక్క, మరణపు పువ్వు అని పిలుస్తారు. రాత్రివేళ భయానక రూపం. రాత్రి అడవిలో చంద్రకాంతి పడితే ఈ మొక్క తెల్లటి దెయ్యమాకారంలో మెరిసిపోతుంది. మౌనంగా నిలబడి ఎవరో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అడవిలో నడిచేవారు దీన్ని చూసి ఆత్మలు తిరుగుతున్నాయేమో అని భావించేవారు. శ్మశానాలతో సంబంధం ఉందా? పాతకాలపు కథనాల ప్రకారం ఇది శ్మశానాల దగ్గర ఎక్కువగా పెరుగుతుందని, మృత ఆత్మలు భూమిలో నుంచి బయటికి రావటానికి ఇది మార్గమని కొన్ని తెగలు దీన్ని ఆత్మల ప్రపంచం, మన ప్రపంచం మధ్య బ్రిడ్జ్ అని నమ్మేవారు. రంగు మార్పు మరింత భయానకం. ఈ మొక్క పువ్వు మొదట పాల తెలుపు ఎండ తగిలితే గులాబీ లేదా నలుపు రంగుకు మారుతుంది. పాత నమ్మకాలలో ఎవరైనా మరణించబోతే ఈ మొక్క రంగు మారుతుంది అనే భయం